వేరే ప్లేస్లో పెట్టారు. తర్వాత నేను కన్సల్ట్ అవుతే సార్ మళ్ళీ నా రిపోర్ట్ చూశారు. సార్ నేను చేసి పెడతాను సార్, మీకు 100% 2-3 మంత్స్లో మిమ్మల్ని అగైన్ మళ్ళీ మీరు గేమ్ ఆడుకునేలా చేస్తానన్నారు. ఒక లాస్ట్ 15 డేస్ నుంచి నేను వస్తున్నానండి. 15 డేస్లో నేను ఎంత రికవరీ అయ్యిందంటే నేను చెప్పలేనమాట. అంత రికవరీ, పెయిన్ లేదు అసలు. నేను రెగ్యులర్గా మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళే విధానం కూడా నేను చూసుకుంటే నా అంత స్వతహాగా కూర్చుంటున్నాను, లెగిస్తున్నాను. అది చాలామంది చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. బట్ నేనైతే ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి, ఎక్కువ స్టాండింగ్ ఉంటుంది. సో సార్ అయితే మట్టుకి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే కొంతమంది అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ అయిపోయేలా చేసుకోవాలి చాలామంది ఉంటారు. సో ఇతను ఏంటంటే మన బాడీని అనలైజ్ చేస్తారు ఫస్ట్, మనకి అసలు దేనివల్ల వస్తుంది ఏంటి, దాని తగ్గట్టుగానే ఎక్సర్సైజ్ చేస్తారు. డైరెక్ట్గా ట్రీట్మెంట్కి అయితే మట్టుకు సార్ అయితే ఇప్పుడు దాకా వెళ్ళలేదు. నేను అదే స్టార్టింగ్ వచ్చి ఇతను ఎలా చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను. తర్వాత నన్ను కూర్చోబెట్టి ఆయన మాట్లాడారు, ఇలా ఉంటుంది సార్ మన బాడీ ఇలా పనిచేద్ది మనం ఇలా చేసుకుని వెళ్తేనే దానికి రిలీఫ్ అవుతుంది అనుకున్నారు. యాక్చువల్గా నాకు ఒరిజినల్గా నీకు ఇంకా స్టార్ట్ చేయలేదు ఆయన, నీకు ఇంకా ప్రోగ్రెసింగ్ స్టార్ట్ చేయకుండానే నా పెయిన్ రిడ్యూస్ అయిపోయిందంటే దీనికి స్టార్ట్ చేస్తే ఇంకెలా ఉంటుందో చూడండి సార్, ఆలోచించండి. సో ఇంకా ఎవరన్నా, సో నేనేమంటే ఇన్స్టెంట్ కాదు, మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే సార్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇతను బయట ఎక్కువ నా సౌత్లోనే కోయంబత్తూరు ఇక్కడ కూడా కోర్సులు చేసి వచ్చారు ఆయన. సో మనిషికి ఇన్స్టెంట్ పేషెంట్ని రప్పించుకోవాలని చూస్తారు చాలామంది, ఇతను పేషెంట్ ట్రీట్ చేసి పంపించాలని చూస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూలో చాలామంది కమర్షియల్ చేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పేషెంట్కి బెటర్ అవ్వాలని చూసుకునే వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు. అలాంటి వాళ్ళు శ్రీకాంత్ సార్ ఒకరు. సో ఈ గుంటూరు ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ మా యానంలో ఉన్నా కూడా కొంచెం నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే దీని మీద చాలామందికి అవగాహన లేదు. ఏ ఎక్సర్సైజ్ చేస్తారు, అది మనమే చేసుకోవచ్చు కదా, 2 రోజులు వచ్చి నేర్చుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకుంటారు అనుకుంటారు. అది పని అవుతుంది. నేను అలా అనుకున్నాను, అది ఎక్కడ సాగదు. సో ఎవరైనా ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు కూడా దగ్గర ఒక 50 మంది దాకా సార్ చేస్తున్నారు, ట్రీట్ చేస్తున్నారు. నేను చూశాను వాళ్ళని కూడా, చాలామంది కూడా వాళ్ళ రివ్యూలు కూడా చదివాను నేను, చాలా బాగున్నాయి. నేను కూడా సార్ చెప్పాను, సార్ నేను ఏదో రివ్యూ ఇస్తాను సార్ మీకోసం, నాకు ఇంత చేస్తున్నారు మీకోసం ఏదో చేయాలి కదా అంటే ఆయన వద్దన్నారు ఆయన, కానీ నేనే ప్రెజర్ పెట్టి చేస్తున్నాను. సో ఎవరైనా ఏ సఫరింగ్ బాడీలో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, సయాటికా